ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దైవం విశాఖపట్నం సింహగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి చేరుకునే భక్తులకు ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సులను సుమారు 3 కోట్ల వ్యయంతో అందుబాటులోకి తీసుకొచ్చింది. పర్యావరణ హితం కోసం భక్తుల సౌకర్యార్థం ఏసీ బస్సులను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు ఈ బస్సులను ప్రారంభించారు. పూర్తి సోలార్తో నడిచే బస్సులను భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. ఒక్కో బస్సు ఖరీదు 1,65,00,000 ఆయన వివరించారు. ఇంధన కాలుష్యాన్ని నివారించి సింహగిరిపై ఎలాంటి కాలుష్య ప్రభావం లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ప్రస్తుతం ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ బస్సులు విజయవంతమైతే మరిన్ని బస్సులు కొనుగోలు చేస్తామన్నారు. అనంతరం సింహాచలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీనివాసమూర్తి మాట్లాడారు. ప్రస్తుతం కొండ దిగువ నుంచి సింహగిరిపైకి 15 రూపాయలు బస్ ఛార్జీ వసూలు చేస్తున్నామని, ఏసీ సోలార్ బస్సుల్లో కూడా ఎలాంటి అదనపు రుసుము ఉండదని పేర్కొన్నారు. శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో మనము ఈ రోజున ఈ ఎలక్ట్రిక్ బస్సు 100% ఎలక్ట్రిక్ బస్సుని గౌరవ చైర్మన్ గారు శ్రీ పుసపాటి అశోక్ గజపతిరాజు గారి అమృతస్థల మీదుగా మనం ప్రారంభించుకున్నాం. వాస్తవంగా ఇది వారి కళ. వారు దీన్ని సంకల్పించి మనం ఇక్కడ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ కూడా ఉంది, వారు ఆర్డర్ కూడా చూపించి దీన్ని ఒక ప్రతిపాదన తయారు చేసి పంపించిన క్రమంలో నేను ఇక్కడ ఈవోగా వచ్చాక దీని పేమెంట్ పే చేయడం కానివ్వండి, ఈరోజు ఈ బస్సు రావడం కానీ, రెండో బస్సుకు కూడా మనం ఇంకొక 50% అమౌంట్ పే చేసాం. వారు ఇంకొక నెల 40 డేస్లో మేము వాళ్ళ కమ్యూనికేషన్ ఇస్తారు. ఇచ్చాక మనం దానికి కూడా బ్యాలెన్స్ పే చేసి రెండో బస్సు కూడా తీసుకుంటాం. మీరు అడిగినట్టు మనం వేరే దేవస్థానాలతో ఎక్కడన్నా పోస్తే సామాన్య భక్తులు అంటే భగవంతునికి భక్తులే నిజమైన ప్రతినిధులు అన్న ఒక కాన్సెప్ట్ తోటే మన దేవస్థానంలో వెళ్తుంది. గౌరవ చైర్మన్ గారు కూడా భక్తుల మీద అధిక భారం మోపకుండా చాలా తక్కువ వీటితోనే మనము ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. అంటే అల్టిమేట్గా అది భక్తుల డబ్బు అని వారు పదే అయితే ఈ కొత్త బస్సు మనము కొత్త పాలసీ ప్రకారంగానే దేశంలో రాష్ట్రంలో అనౌన్స్ పాలసీ ప్రకారంగానే కాలుష్యాన్ని పెంచకుండా భక్తుల సౌకర్యాలు పెరుగుతూ ధరలు పెరగకుండా ఉంచుకోవాలని ఆ ప్రయత్నంలో ఉన్నాము. ఆ ప్రయత్నం ఫలిస్తుందని మేము అనుకుంటా ఉన్నాం. మీరు కూడా మీ ఎక్స్పీరియన్సెస్ మాతో పంచుకుంటే ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం పనికి వస్తుందని విషయము అది మనము కావాలి. ఇప్పుడు మనకి దేవస్థానంలో మొత్తం 5 బస్సులు ఉన్నాయి. ఇప్పుడు 2 దీనికి పరిమితం చేసి 3-4 నెలలు అనలైజ్ చేస్తా. అనలైజ్ చేసి అప్పుడు ఏదైనా మనకి జగిత్యాల